గౌతమ్ వాళ్ళ బ్రదర్ హౌస్లోకి ఎంటర్ అవుతూ వచ్చేటప్పుడు ఒక కస్టర్డ్ యాపిల్స్ అంటే సీతాఫలాల బుట్ట అయితే తీసుకొచ్చాడు. దానికి మెగా చీఫ్ ఒక సీతాఫలం తిన్నందుకు గౌతమ్ని రాద్ధాంతం చేసింది. ఇప్పుడు సీతాఫలం తీసుకెళ్ళి మొఖాన్ని కొడితే గట్టిగా సమాధానం ఇచ్చినట్టు అవుద్ది ప్రేరణకి. నిజంగా ఒక సీతాఫలానికి పెద్ద రచ్చరచ చేసింది. సో అండ్ ప్రేరణ మెగా చీఫ్ అయినప్పుడు చాలామందితో గొడవ, విష్ణుప్రియతో గొడవ, గౌతమ్తో గొడవ, టేస్టీ తేజతో కూడా గొడవ. అది ఈరోజు ఎపిసోడ్లో చూస్తారు, మీరు గురువారం ఎపిసోడ్లో చూస్తారు. టేస్టీ తేజతో కూడా కిచెన్లో పెద్ద గొడవ జరిగింది. సో తనే చేస్తున్నట్టు ఫీల్ అయిపోతుంది. ఇంతకుముందు బోల్డ్ మంది చేశారు మెగా చీఫ్ల కింద, ఎవరికి రాని ఇబ్బంది తినకొచ్చింది. తిన పర్సనాలిటీ వేరు, తిన వేరు, ఓకే టోటల్లీ ఓకే ఒప్పుకున్నాం. బట్ ఒకరికి నచ్చలా, ఇద్దరికి నచ్చలా, హౌస్ అందరికీ నచ్చలేదంటే పాయింటే ఉంది. యు ఆర్ నాట్ ఏ మెగా చీఫ్, యు ఆర్ నాట్ ఎన్ ఎలిజిబుల్ టు డిజర్వ్ ఏ మెగా చీఫ్. సో ప్రేరణ చేయొచ్చు కానీ అంటే ప్రేరణ గ్రాఫ్ ఇప్పుడు పడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇష్మి గ్రాఫ్ పక్కాగా వెళ్తుంది. సో ఇష్మియే ఉంటుంది నాకు తెలిసి టాప్ 5. ప్రేరణ అనుకున్నాను కానీ మొన్నటి వరకు అనిపించట్లా. ఇప్పుడు గ్రూప్ గేమ్ ఆడకుండా ఇండివిజువల్గా ఆడితే ఖచ్చితంగా ప్లేయర్స్ తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి.